ప్రపంచ బెంచ్ మార్క్గా ఖమ్మం వ్యవసాయ మార్కెట్ ఉండబోతుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. 153 కోట్లతో నిర్మించి తలపెట్టిన మోడర్న్ వ్యవసాయ మార్కెట్ను ఆయన సందర్శించారు. ఖమ్మంలో 3 టౌన్ ప్రాంతంలో ఉన్న పాత మిర్చి మార్కెట్ను తొలగించి అక్కడే 153 కోట్లతో మోడర్న్ మార్కెట్ను నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో జరుగుతున్న పనులపై మంత్రి ఆరా తీశారు. రైతులు ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో ఈ మార్కెట్ నిర్మిస్తున్నట్లు మంత్రి తుమ్మల తెలిపారు. పాడి పంటలతోటి తొలతూగాలని, తద్వారా ఈ కార్యక్రమాలన్నీ నిరాఘాటంకంగా కొనసాగాలని చెప్పి ఆ తల్లిని కోరుకుంటూ, ఈరోజు పెద్దలు చెప్పినట్లుగా ఈ మార్కెట్ ఒకప్పుడు ఊరు బయట ఉన్నా ఇప్పుడు ఊరు మధ్యలోకి వచ్చి, దానివల్ల నేను మొదటిసారిగా ఇక్కడ శాసనసభ్యుడు అయినప్పుడు దీన్ని ఊరు బయటికి రఘునాథపాలెంలో 100 ఎకరాలు తీసుకొని అక్కడే మోడల్ మార్కెట్ కట్టాలని ప్రయత్నం చేశాను. అపోజిషన్ లో ఉండి కూడా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారిని ఒప్పించి శాంక్షన్ తీసుకున్నాం. కానీ పట్టణ ప్రముఖులు కావచ్చు, దీంతో అనుబంధం ఉండే వాళ్ళందరూ కూడా ఇది ఇక్కడే ఉండాలి అనే దానికి వాళ్ళ యొక్క కోరిక నిలబుచ్చారు. ఎందుకనంటే ఇక్కడ 20 డివిజన్లలో ప్రజలు వ్యాపారం జరిగేటప్పుడు రోడ్లన్నీ కూడా పిచ్చి బస్తాలతోటి ఇబ్బంది అయ్యి దాంతో అనేక రకాలుగా ఇబ్బంది పడేటటువంటి ప్రజానీకానికి కూడా అమ్మేవాళ్ళు కొనేవాళ్లే కాకుండా ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడే పరిస్థితులు ఉండే. తర్వాత నేను మళ్ళీ పాలేరు శాసనసభ్యుడిగా అయిన తర్వాత ఈ మార్కెట్ మీద లోడ్ తగ్గించాలి, ఈ మార్కెట్ యొక్క వ్యాపారాన్ని కొంత బయట మార్కెట్లో కూడా దగ్గరలో ఏర్పాటు చేయాలని మద్దులపల్లి మార్కెట్ను కూడా శాంక్షన్ చేయడం జరిగింది.